Okay, Leaders, very good morning. Myself Ishwara, Crown Director Advisor. ఎవ్రీడే మనకైతే ఒక మంచి మంచి సెక్షన్స్ అయితే అవుతున్నాయి. లాస్ట్ వీక్ సార్ అయితే సప్లిమెంటరీస్ అండ్ మెడిసిన్ వాల్యుబుల్ చెప్పారు. మెడిసిన్ ఎందుకు వాడాలి, సప్లిమెంటరీస్ ఎలా ఎవరు వాడాలి అని కూడా చెప్పారు. దాని యొక్క వేరియేషన్ కూడా చెప్పారు. ఈ రోజు ఇంకొక మంచి సబ్జెక్ట్ తో, ఇంకొక మంచి సెక్షన్ తో మన ముందుకు వచ్చారండి. ఒక ఫైనాన్సర్ గా ఉంటూ బీటెక్ చదువుకున్న స్టూడెంట్, మ్యాక్సిమం ఏంటంటే అందరూ చదివా జాబ్ అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళ ఫాదర్ ఏదైతే జాబ్ చేస్తున్నారో అదే ఫైనాన్స్ చేసుకుంటూ వెస్టేజ్ ని ఫస్ట్ నమ్మలేదండి. తర్వాత ఒక రోజు వాళ్ళ మదర్ కి ప్రొడక్ట్ వాడి తగ్గిన తర్వాత బిలీవ్ చేశాడు. తర్వాత తనకి కూడా మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోయినా మన ప్రోడక్ట్ వాడిన తర్వాత క్యూట్ గోల్డెన్ బేబీ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ మీ ఇంతకు ముందు కూడా టెస్ట్ మనీ ఇచ్చారు. చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఆ ఇంట్లోనే. ఆ, ఇంకా బిలీవ్ చేసి ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ దాదాపు 30,000 to 40,000 తీసుకుంటూ మన ముందుకు ఒక డైనమిక్ యూత్ యంగ్ లీడర్ మనోహర్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. లీడర్స్ అందరూ అన్మ్యూట్ చేసుకుని సార్ కి వెల్కమ్ చెప్పండి. గ్రాండ్ వెల్కమ్. Good morning, sir. Good Good morning, morning, sir. madam. Welcome, sir. Good morning, madam. Thank Good you. Thank you. morning, sir. Welcome, sir. Welcome to Zoom section, sir. Thank you, madam. Thank you. Good Good morning, morning. sir. Welcome, Good sir. morning, sir. Welcome, sir. Good morning, madam. Thank you. Good morning, sir. Welcome, sir. Good morning, madam. Thank you. Sir, good morning, sir. Good Good morning, morning. Good yes, morning, sir. madam. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. Okay. Good morning. Thank you, leaders. Thank you all. Sir, continue చేయమంటారు సార్? కంటిన్యూ సార్. ఓకే సార్. Okay. Good morning, leaders. Good morning, Vestage. Myself, Shiv Manohar Reddy, Sales Director in Vestage from రామచంద్రపురం. అండ్ మా అప్లైనర్ వచ్చేసి ఎన్వి లక్ష్మి గారండి. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఈశ్వర్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటానండి, నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా నేను కొద్దిగా నా జర్నీ చెప్పి, నా టెస్ట్ మోనీ గురించి చెప్పి ఆ తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్తాను. సార్ ఆల్రెడీ నా జర్నీ చాలా వరకు చెప్పేశారు. సో ఏంటంటే నేను వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ ఏమీ లేక ఆ, ఆ, సొంతంగా ఫైనాన్స్ బిజినెస్ అయితే ఆ, చేస్తా ఉండేవాడినండి. సో ఏంటంటే ఒక రోజు మా నాన్నగారు ఈశ్వర్ సార్ మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది రామచంద్రపురం డిఎల్సిపిలో. సో అలా అటెండ్ అయ్యి ఈశ్వర్ సార్ మరి అక్కడ ఏం చెప్పారో ఏం చేశారో కానీ తెలియదు, కానీ మా నాన్నగారికి అయితే ఒక క్లారిటీ వచ్చేసింది, చేస్తే వెస్టేజ్ చేయాలి, వెస్టేజ్ లో ఒక లైఫ్ ఉంది అని ఒక క్లారిటీకి వచ్చేసి ఇంటికి వచ్చి నా బుర్ర తింటం మొదలు పెట్టారు. సో నేనైతే ముందు అసలు ఒప్పుకోలేదండి, నేనైతే ఇష్టపడలేదు వెస్టేజ్ చేయడానికి. ఎందుకంటే నేను ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ నా కాలేజ్ డేస్ లో చాలా చూసానండి, చాలా చూసి వాటి బారిన కూడా పడ్డాను. సో ఏంటంటే నాకు ఇలాంటివన్నీ వస్తా ఉంటే నమ్మకూడదని నేనైతే ముందు రిజెక్ట్ చేశానండి. కానీ మా డాడీ పొట్టు వదలని విక్రమార్కుల్లాగా నా పేరు మీద ఐడి వేసి ఆయనే వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలాగైనా నన్ను విస్టేజ్ లోకి తీసుకురావాలి, నాకు ఒక లైఫ్ ని ఇవ్వాలి, విస్టేజ్ నాకు కనెక్ట్ చేయాలని నా పేరు మీద ఐడి వేసుకుని ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ మేము హోమ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ సార్ చెప్పినట్టు మా మదర్ కి చిన్న ప్రాబ్లం ఉండేదండి. చేతిలో రైట్ హ్యాండ్ లో చిన్న కాయ ఉండేదండి, కాయలాగా ఫామ్ అయ్యి ఆ చేత్తో ఏ పని చేయలేకపోయేది. అండ్ విపరీతమైన పెయిన్ వచ్చేసేది. సో హాస్పిటల్లో చూపించినట్టయితే ఇది సర్జరీ చేసి రిమూవ్ చేయాలండి, 20,000 రూపీస్ అవుద్ది అన్నారు. సర్లే అని తర్వాత చూద్దామని వచ్చేసినాక అప్పటికి మేము వెస్టేజ్ లో ఉండటం వల్ల ఆ, మా అప్లైనర్ అయిన ఎన్వి లక్ష్మి గారి సజెషన్ మేరకు ఒక 2 ప్రొడక్ట్స్ వాడడం జరిగిందండి. అవి వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అండ్ క్యూటెన్ అండి. ఇవి జస్ట్ 2 months వాడే అంతేనండి. అక్కడ హాస్పిటల్లో 20,000 దాకా అవుద్ది అన్నారు, కానీ మేము ఈ రెండు ఒక 1500లో 2 months వాడడం వల్ల మా అమ్మగారికి జస్ట్ 2 months లోనే ఆ కాయ చిన్న చిన్నగా కరగడం స్టార్ట్ అయ్యి 2 months లో మొత్తం ఆ కాయ అన్నది డిజాల్వ్ అయిపోయిందండి, బాడీలో కలిసిపోయింది. అసలు ఇప్పుడు ఆ కాయ అన్నది లేదు చేతిలో. సో ఇప్పుడు ఆ చేతితో మా అమ్మగారు ఏ పని అయినా చేయగలుగుతున్నారు. సో అప్పటి నుంచి ఈ ప్రొడక్ట్స్ మీద నాకైతే నమ్మకం కలిగి నేను కూడా ఈ వెస్టేజ్ ని చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయినా పిల్లలు అయితే పుట్టలేదండి. అండ్ మా ఎన్వి లక్ష్మి గారి సజెషన్ మేరకు నేను మా వైఫ్ ఇద్దరం కొన్ని ప్రొడక్ట్స్ అయితే వాడడం జరిగింది. సో జస్ట్ వాడిన 3 months లోనే 2 to 3 months లోనే మాకు రిజల్ట్ అన్నది వచ్చింది. ఒక అందమైన హెల్దీ బేబీకి అయితే మేము జన్మనివ్వడం జరిగిందండి. అండ్ అవి నేను ఏం వాడానో కూడా చెప్తానండి.
ఒక ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ నేను వచ్చేసి బూస్టర్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా వాడడం జరిగింది. అండ్ మా వైఫ్ వచ్చేసి శతావరి మ్యాక్స్, క్యూటెన్, అలోవెరా, ఫోలిక్ అండ్ ఐరన్ అండ్ ఆమ్లా వాడడం అయితే జరిగిందండి. జస్ట్ వాడిన 2 monthsకే మాకు రిజల్ట్ వచ్చింది. సో ఇలా వెస్టేజ్ నాకు నా లైఫ్ లో ఆనందాన్ని, ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని అయితే ఇస్తుందండి. వెస్టేజ్ తన ప్రొడక్ట్స్ ద్వారా నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అండ్ వెస్టేజ్ బిజినెస్ ద్వారా నేను ఆదాయాన్ని అయితే తీసుకుంటున్నాను. అండ్ అంతేకాదండి, వెస్టేజ్ నా బేబీ రూపంలో మా ఇంటికి నాకు ఒక ఆనందాన్ని అయితే తీసుకొచ్చింది. సో వెస్టేజ్ నాకు ఈ మూడింటిని నాకు అందిస్తుందండి. సో నేనైతే వెస్టేజ్ కి రుణపడి ఉంటానండి ఎప్పటికీ. సో ఇది వచ్చేసి నా జర్నీ అండ్ టెస్ట్ మోనీస్ అండి. సో ఈరోజు కొద్దిగా సబ్జెక్ట్ కూడా ఇచ్చుకుందాం. సో ఈ రోజు నేను ఇవ్వబోయే సబ్జెక్టు చాలా బేసిక్ సబ్జెక్ట్ అండి. అండ్ అంతేకాదు ఎట్ ఏ టైం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇది. సో అందరికీ, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. సో మ్యాక్సిమం నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి. సార్ డిస్ప్లే అవుతుందా సార్ పీపీటీ? క్లియర్ ఓకే సార్, థ్యాంక్ యూ. వాయిస్ క్లియర్ కదా సార్? క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు నేను ఇవ్వబోయే సబ్జెక్ట్ వచ్చేసి, మనం సప్లిమెంట్స్ ఎప్పుడైనా సరే ఒక డిసీజ్ తో బారి ఉన్న వాళ్ళకి మన సప్లిమెంట్స్ ఎలా వాడాలి, వాళ్ళ చేత ఎలా వాడించాలి, ఆ డిసీజ్ ని ఎలా తగ్గించాలి అన్న కోణంలోనే మనం సప్లిమెంట్స్ గురించి నాలెడ్జ్ అయితే తీసుకుంటున్నామండి. కానీ ఒక హెల్దీ పర్సన్ ఈ సప్లిమెంట్స్ ని ఎలా వాడాలి, హెల్దీ పర్సన్ తనకి ఫ్యూచర్ లో ఎటువంటి ఆ పోషక లోప వ్యాధులను బారి పడకుండా ఇప్పటి నుంచే సప్లిమెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, తన డైట్ లో ఒక భాగంగా మన మన దాంట్లో ఉన్న సప్లిమెంట్స్ ని ఎలా ఆ, వాడాలి, డైట్ లో ఎలా పెట్టుకోవాలి అన్నది ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో నేను ఈరోజు కేవలం ఒక హెల్దీ పర్సన్ మన సప్లిమెంట్స్ ఎలా వాడాలన్నది చెప్తానండి. సో ఏంటంటే, డిసీజ్ తో బాధపడే వాళ్ళు సప్లిమెంట్స్ ని ఒక రకంగా వాడాలి, హెల్దీ పర్సన్స్ ని సప్లిమెంట్స్ అన్నది ఒక రకంగా వాడతారండి. వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్ ఉంటది. సో ఈ రోజు నేను కేవలం హెల్దీ పర్సన్స్ కోణంలోనే మన సప్లిమెంట్స్ ఎలా వాడాలన్నది ఈరోజు చెప్తున్నాను. సో మన సప్లిమెంట్స్ అన్నది సీజనల్ గా వాడాలండి. ఇప్పుడు మనం ఎలాగైతే సీజనల్ గా కొన్ని ఫ్రూట్స్ తింటాం, ఇప్పుడు ఎండాకాలంలో అయితే మ్యాంగోస్ ని మనం ఎలా తింటామో, వర్షాకాలం వస్తే, శీతాకాలం వస్తే సీతాఫలకాయలు ఎలా తింటామో, అలా కొన్ని సీజనల్ గా మనం ఎలాగైతే ఫ్రూట్స్ ని తింటామో, అలాగే ఒక హెల్దీ పర్సన్ సీజనల్ గా కొన్ని సప్లిమెంట్స్ అయితే తన డైలీ డైట్ లో అయితే ఖచ్చితంగా వాడాలండి. సో అది ఎలాగా ఏంటన్నది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ హ్యావ్ బికమ్ ఏ మేజర్ కన్సర్న్ ఫర్ కస్టమర్. సో అందరికీ హెల్త్ వెల్నెస్ అన్నది ఒక మేజర్ కన్సర్న్ అయ్యిందండి. పీపుల్ వాంట్ వెల్నెస్, నాట్ ఇల్నెస్. సో ఎవరైనా సరే తన హెల్దీగా ఉండాలని కోరుకుంటారు, కానీ జబ్బులు పడాలని ఎవరు కోరుకోరు కదండి. తను ఎప్పుడు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు, జబ్బు పాలు పడాలని కోరుకోరండి. సో నెక్స్ట్ అండి, షిఫ్టింగ్ టువర్డ్స్ వెల్నెస్. సో పాపులేషన్ బిట్వీన్ 15 to 24 years want to be fit, live healthy and look good. సో పాపులేషన్ బిట్వీన్ 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసులో ఉన్న పాపులేషన్ ఏమని ఆలోచిస్తారంటే, ఏమని అనుకుంటారంటే, తను ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి, అందంగా కనిపించాలి, ఫిట్ గా కనిపించాలని అనుకుంటాడండి. ఆ ఏజ్ గ్రూప్ లో 15 to 24 years ఏజ్ గ్రూప్ మైండ్ సెట్ అన్నది, ఆలోచన అనేది అలా ఉంటుందండి. అదే పాపులేషన్ బిట్వీన్ 25 to 64 years వాళ్ళు ఏమనుకుంటారంటే, డోంట్ వాంట్ టు ఫాల్ ఇన్ టు డిసీజ్ ట్రాప్. సో వీళ్ళేమనుకుంటారంటే, ఏ రోగాల బారిన పడకూడదన్న ఆలోచనకి వచ్చేస్తారండి. సో 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వాళ్ళు ఏమనుకుంటారంటే, తను ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు, ఆరోగ్యంగా కనిపించాలని అనుకుంటారు. అదే 25 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలు గల వాళ్ళు ఏమనుకుంటారంటే, తను ఆరోగ్యంగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎటువంటి రోగాల బారిన పడకూడదని అనుకుంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మైండ్ సెట్ అన్నది మారుతుందండి. సో 15 to 24 years ఒక మైండ్ సెట్ ఉంటుంది. వన్స్ 25 years దాటినాక ఒక భయం పట్టుకుంటుందండి. అమ్మో, నాకు ఎటువంటి రోగాలు రాకుండా నేను జీవితాంతం ఇలా బతికేస్తే చాలు అన్న మైండ్ సెట్ కి మనిషి మారిపోతున్నాడండి. సో ఈ భయానికి గల కారణాలు ఏంటి? సో తనకు తెలుసు ఏంటంటే, తన తిండి కూడా కెమికల్ ఫుడ్ అని, వేస్ట్ ఫుడ్ అని తనకే తెలుసు, కానీ తను ఏం చేయలేక ఇంకా దానికే అలవాటు పడిపోయి ఈ భయం అన్న పెట్టుకుని ఈ మైండ్ సెట్ అన్నది మారిపోయిందండి. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా లీడర్స్? సో 15 నుంచి 24 సంవత్సరాల మైండ్ సెట్ అలా ఉంటే, వన్స్ 25 years దాటినాక మైండ్ సెట్ అన్నది ఇలా మారిపోతుందండి. సో ఈ భయాన్ని తొలగించగల అద్భుతమైన సప్లిమెంట్స్ మన వెస్టేజ్ మనకి అందిస్తుంది. సో ఈ రోజు హెల్త్ కనెక్ట్స్ అస్ ఆల్. సో
10 సంవత్సరాల పిల్లల కాడ నుంచి 60 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని కామన్ గా కనెక్ట్ చేసేది, ప్రతి మనిషిని కామన్ గా కనెక్ట్ చేసేది ఒక హెల్త్ మాత్రమేనండి. ఒక హెల్తే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. సో ఆరోగ్యంగా ఉంటే డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చండి, ఏ రకంగా అయినా సంపాదించవచ్చు. సో మనుషులందరినీ కామన్ గా కనెక్ట్ చేసేది హెల్త్. హెల్త్ అండి. సో ఈ రోజు మన టాపిక్ అదే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ ఎలా వాడాలి అండ్ వాటిని కొన్ని ఏజ్ గ్రూప్స్ గా డివైడ్ చేసుకుని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో 10 to 25 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎటువంటి హెల్త్ సప్లిమెంట్స్ కావాలి, వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళని అటాక్ చేస్తాయి. సేమ్ అలాగే 25 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎటువంటి హెల్త్ సప్లిమెంట్స్ కావాలి, వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళని అటాక్ చేస్తాయి. అండ్ సేమ్ ఏజ్ 60+ వాళ్ళకి ఎటువంటి హెల్త్ సప్లిమెంట్స్ కావాలి, వాళ్ళని ఎటువంటి హెల్త్ డిసీజెస్ వాళ్ళని అటాక్ చేస్తాయి అన్నది ఈరోజు కేటగిరీ వైజ్ గా తెలుసుకుని మన సప్లిమెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి 10 to 25 ఇయర్స్ కామన్ హెల్త్ అండి. సో 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వారికి ఎటువంటి సప్లిమెంట్స్ మనం కన్జ్యూమ్ చేయాలి, మన బాడీకి ఇవ్వాలి. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే 10 to 25 ఇయర్స్ వాళ్ళకి కామన్ హెల్త్ నీడ్స్ ఏముంటాయండి? బూస్ట్ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ మంచిగా ఉండాలి, మెంటల్ వెల్ బీయింగ్, బూస్ట్ ఎనర్జీ, ఓవరాల్ గ్రోత్, గుడ్ స్కిన్, హెయిర్, ఐ హెల్త్, వెయిట్ మేనేజ్మెంట్. సో ఏంటంటే కామన్ గా ఇమ్యూనిటీ అన్నది స్ట్రాంగ్ గా ఉండాలండి. మెంటల్ గా అంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎనర్జీ అన్నది కావాలి, ఓవరాల్ గా హెయిర్, స్కిన్ అన్నది ఓవరాల్ గా హెల్దీగా ఉండాలి, ఐ అన్నది హెల్దీగా ఉండాలి, వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ బూస్ట్ ఇమ్యూనిటీ అండి. సో ఏంటంటే ఈ వయసులో ఏంటంటే ఈ ఈ ఈ వయసు అని 10 to 25 ఇయర్స్ వయసు అన్నదే కాలేజీలకి స్కూల్కి తిరిగి వయసు అండి. ఇది ఎక్కువ ఫ్రెండ్స్ తోనూ చుట్టాలతోనూ ఏంటంటే విపరీతంగా రకరకాల ప్రదేశాలకి టూర్లకి వెళ్ళడం కానీ ఎక్కడికి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటది, ఫ్రెండ్స్ తో వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటది రకరకాల ప్లేస్ కి. సో ఏంటంటే అలాంటి రకరకాల ప్లేస్ కి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఇమ్యూనిటీ అన్నది బలంగా ఉండాలండి. సో మనకి ఈ ఇమ్యూనిటీ కేటగిరీకి కావాల్సిన సప్లిమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. 10 to 25 ఇయర్స్ వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుందాం. సో బూస్ట్ ఇమ్యూనిటీలో ప్రైమ్ మల్టీవిటమిన్ గమ్మీస్ అండి. సో గమ్మీస్ మీ అందరికీ తెలుసు, సేమ్ మనకి ఈ బయట జస్ట్ జెల్లీ చాక్లెట్స్ లా ఉంటాయండి. కాకపోతే ఆ జస్ట్ జెల్లీ చాక్లెట్స్ అన్నది చాక్లెట్స్ తో షుగర్ తో తయారవుతుంది, అవి తినటం వల్ల షుగర్ వస్తుంది. అదే మన మల్టీవిటమిన్ గమ్మీస్ తిన్నట్టయితే మనం ఏదైతే విటమిన్స్ ని ప్రోటీన్స్ ని మన ఫుడ్ లో మిస్ అవుతున్నామో వాటిని మన పిల్లలకి మనం ఇచ్చినట్టు వాళ్ళ బాడీకి మనం ఇచ్చినట్టు అవుతామండి ఈ మల్టీవిటమిన్ గమ్మీస్ వల్ల. సో అలా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇమ్యూనిటీ కట మనం పెంచగలుగుతామండి. నెక్స్ట్ స్పిరులినా. సో స్పిరులినా అన్న నిజంగా ఒక అద్భుతమైన సప్లిమెంట్ అండి. మన దాంట్లో నిజంగా ఇది ఫుడ్ తో సమానం అండి. మన ఫుడ్ లో మనం ఏదైతే అమైనో యాసిడ్స్ కావాలండి, ప్రోటీన్స్ కావాలండి, న్యూట్రియన్స్ కావాలని మిస్ అవుతున్నామో వాటిని అన్నిటిని 100% ఈ స్పిరులినా అన్నది మీకు ఫిలప్ చేస్తుందండి. సో స్పిరులినా నిజంగా ఒక ఫుడ్ లా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక డైట్ లో మన ఫుడ్ లో ఒక భాగంగా స్పిరులినా అన్నది తీసుకున్నట్టయితే మనకి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే సేమ్ నూనె, వెస్టేజ్ ఆమ్లా, వెస్టేజ్ అలోవెరా, వెస్టేజ్ కొలెస్ట్రామ్. సో ఈ ప్రొడక్ట్స్ కూడా, ఈ కేటగిరీలో ప్రొడక్ట్స్ కూడా మన ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. అండ్ కొలెస్ట్రామ్ కూడా ఎలా వాడాలో చెప్తాను వినండి. సో కొలెస్ట్రామ్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే 10 to 25 ఇయర్స్ వాళ్ళు ఎప్పుడైతే సీజన్ మారినప్పుడల్లా కొలెస్ట్రామ్ అన్నది ఒక బాటిల్ ఖచ్చితంగా వాడాలండి. సో ఇప్పుడు సీజన్ మారుతా అంటే ఎప్పుడైతే మనం ఎండాకాలం నుంచి వర్షాకాలం మారుతామో, వర్షాకాలం నుంచి ఆ చలికాలకు మారుతామో అప్పుడు కొన్ని మన సీజనల్ డిసీజెస్ అన్నది, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నది మన అటాక్ చేస్తూ ఉంటాయండి. సీజన్ మారినప్పుడల్లా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నది మన అటాక్ చేస్తూ ఉంటాయి. సో వాటి బారి నుంచి పడకుండా ఉండాలంటే సో సీజన్ మారినప్పుడల్లా ఖచ్చితంగా మన కొలెస్ట్రామ్ అన్నది ఒక బాటిల్ వాడాలండి. అలా వాడినట్టయితే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాం. సో నెక్స్ట్ బూస్ట్ ఎనర్జీ. సో బూస్ట్ ఎనర్జీకి కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ ఏంటంటే సిబక్త్రాన్, వెస్టేజ్, స్పిరులినా. సో చూసారు కదండి, ఇక్కడ కూడా స్పిరులినా ఉంది. ఎందుకంటే స్పిరులినాకి అంత ప్రాధాన్యత ఉందండి. అది ఇమ్యూనిటీనే కాదు, ఎనర్జీని కూడా పెంచుతుంది. సో ఇక్కడ ఎనర్జీ ఎందుకు కావాలంటే ఇక్కడ పిల్లలు ఉరుకు పరుగుల మీద ఎప్పుడు ఎక్కువ ఆటలు ఆడుతూ ఉంటారో, ఎక్కువ చదువుతూ ఉంటారో. సో ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ అన్నది ఖచ్చితంగా కావాలండి, విపరీతమైన ఎనర్జీ ఖచ్చితంగా కావాలి. సో ఆ ఎనర్జీ మనం అందించాలంటే మనం ఖచ్చితంగా సిబక్త్రాన్, స్పిరులినా అన్నది వాడించాలండి. సో ఓవరాల్ గుడ్ స్కిన్, నెక్స్ట్ ఓవరాల్ గ్రోత్, గుడ్ స్కిన్ అండ్ హెయిర్. సో ఈ వయసులో పిల్లలకి ఖచ్చితంగా స్కిన్, హెయిర్ అన్నది చాలా ఆరోగ్యంగా ఉండాలి. సో ఇప్పుడు నుంచే మనం ఖచ్చితంగా
హెయిర్ స్కిన్ క్యాప్సిల్స్ ప్రోటీన్ పౌడర్ వాడిచ్చినట్టయితే వాళ్ళకి ఫ్యూచర్ లో వచ్చే హెయిర్ ప్రాబ్లమ్స్ ని మనం నివారించవచ్చు. ఫ్యూచర్ లో వచ్చే స్కిన్ డిసీజ్ ని ఇప్పటి నుంచే నివారించవచ్చు. ఇప్పటి నుంచే మనం హెయిర్ స్కిన్ ప్రోటీన్ పౌడర్ వాడినట్టయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఐ హెల్త్ అండి. సో ఐ హెల్త్ అన్నది ఈ వయసులో చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయిందండి. ఎందుకంటే విపరీతమైన స్ట్రెస్ కి లోనవుతారండి. చదువులు క్లాసెస్ లో బాగా ఎక్కువ చదివి విపరీతమైన స్ట్రెస్ కి లోనవుతారు. అండ్ అంతేకాదండి మొబైల్స్ కి టీవీస్ కి బాగా ఎడిక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పెట్స్ పడుతున్నాయండి ఈ వయసులో పిల్లలకి. సో ఆ స్పెట్స్ బారి నుంచి మనం ఆ స్పెట్స్ దూరం చేయాలంటే మనం ఐ కేటగిరీలో ఐ సపోర్ట్ స్పిరులినా రెండు వాడించినట్టయితే ప్రతి సంవత్సరానికి 2 బాటిల్ చొప్ప అంటే 6 నెలలకి ఒక బాటిల్ వాడినిచ్చినట్టయితే ఎవరైతే కలజోళ్ళు పెట్టుకుంటారో వాళ్ళ కలజోళ్ళు తీసేయగలగమండి ఈ వాడినట్టయితే. సో ఐ సపోర్ట్ ఏం చేస్తుందంటే అందరికీ తెలిసిందే కదండి, బ్లూబెర్రీ బంతి పువ్వుతో తయారు చేయబడుతుంది కాబట్టి ఆ కంట్లో ఉన్న చిన్న చిన్న నరాలని క్లీన్ చేసి మన విజన్ ని పెంచుతుందండి. సో ఎవరైతే కలజోడు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేకపోతే ఎవరన్నా కలజోడు పెట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి ఐసోపోడ్ వాడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ ఐసైట్ ఇంప్రూవ్ అవుతుందండి. సేమ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్ అండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్. సో 10 to 25 years విపరీతమైన జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారండి ఈ తరం పిల్లలు. ఏంటంటే రకరకాల జంక్ ఫుడ్, రకరకాల వేస్ట్ ఫుడ్ అన్నది తినడం వల్ల ఏంటంటే వాళ్ళు వెయిట్ అన్నది మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారండి. ఒబిసిటీ బారిన పడుతున్నారు. వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల ఒబిసిటీ బారిన పడుతున్నారు. సో మన దాంట్లో వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి మన దాంట్లో అద్భుతమైన కేటగిరీ ఉందండి, అదే వెస్లిమ్ రేంజ్. వెస్లిమ్ రేంజ్ లో వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ వాడడం వల్ల మన వెయిట్ ని కూడా మేనేజ్ చేసి ఒబిసిటీ బారిన పడకుండా కాపాడుకోవచ్చు అండి 10 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళని. సో ఇప్పటి నుంచే వెయిట్ అన్నది మేనేజ్మెంట్ చేయగలం అంటే మన ఫ్యూచర్ లో ఒబిసిటీ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సో ఇది 10 to 25 years వాళ్ళకి మెయిన్ గా వాళ్ళకి కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ అండ్ కామన్ గా వాళ్ళని అటాక్ చేసే హెల్త్ ఇష్యూస్ అండి. సో నెక్స్ట్ 26 నుంచి 40 years లోపు ఉన్న వాళ్ళకి ఎటువంటి కామన్ హెల్త్ నీడ్స్ కావాలి అండ్ ఆ కామన్ హెల్త్ నీడ్స్ కి మన దాంట్లో ఉన్న సప్లిమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. సో 26 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వాళ్ళకి ఏం కావాలంటే హెల్తీ హార్ట్ కావాలండి, హెల్తీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కావాలి, హెల్దీ లివర్ కావాలి, హెల్దీ హార్మోనల్ బ్యాలెన్స్ కావాలి, ఎనర్జీ ఇక్కడ కూడా బూస్ట్ ఎనర్జీ కావాలి, హెల్దీ హిమోగ్లోబిన్ లెవెల్ కావాలి అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కావాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి కావాలండి. అండ్ మేజర్ గా ఈ ప్రాబ్లమ్సే ఈ వయసులో ఉన్న వాళ్ళని అటాక్ చేస్తాయి. సో ఫస్ట్ హెల్దీ హార్ట్ అండి. సో హార్ట్ అన్నది నిజంగా మన కంట్రీలో ఒక బర్నింగ్ ఇష్యూ అయిపోయిందండి. మనం మీరు చూసినట్టయితే రోజుకి 1 లేదా 2 కేసులు హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయిన వాళ్ళని మీరు ఎదురవుతానే ఉంటాయి. అది కూడా చాలా చిన్న చిన్న వయసులండి. 20 సంవత్సరాల 30 సంవత్సరాల వాళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చి వారు బారిన పడి చనిపోవడం జరుగుతుందండి. సో ఈ హార్ట్ ప్రాబ్లం అనేది ఒక బర్నింగ్ ఇష్యూ అండి మన దేశంలో. సో అలాంటి ఒక హార్ట్ ని మనం కాపాడుకోవాలంటే మన దాంట్లో అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి. అయ్యే వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్, వెస్టేజ్ క్రిల్ ఆయిల్, వెస్టేజ్ కోఎంజైమ్ Q10. సో ఈ 3 మీరు ఇప్పటి నుంచే మీరు సంవత్సరానికి 1 లేదా 2 బాటిల్ చొప్పున వాడినట్టయితే అంటే వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ మీకు ఈజీగా 3 నెలలు వచ్చేస్తుందండి. అండ్ వెస్టేజ్ క్రిల్ ఆయిల్, వెస్టేజ్ Q10 మాత్రం 2 బాటిల్ చొప్పున వాడినట్టయితే మీ హార్ట్ ని మీరు కాపాడుకోగలరండి. ఇప్పటి నుంచి వాడినట్టయితే మీకు ఫ్యూచర్ లో ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఈ 26 to 40 years ఏజ్ వాళ్ళు ఇప్పటి నుంచే ఈ వాడండి. సంవత్సరానికి 2 బాటిల్ చొప్పున మీకు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో రావండి. మీ హార్ట్ ని మీరు సురక్షితంగా ఉంచుకోగలరు. సో నెక్స్ట్ హెల్దీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండి. సో ఇది హార్ట్ ప్రాబ్లం తర్వాత మేజర్ బర్నింగ్ ఇష్యూ వచ్చేసి మన ఇండియాలో ఈ డయాబెటీస్ అండి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తేడా రావడం. సో దానికి కూడా మన దాంట్లో అద్భుతమైన సప్లిమెంట్ ఉందండి, అదే ఆయుష్ శాంతి గ్లూకో హెల్త్. సో సంవత్సరానికి 1 బాటిల్ చొప్పున ఎవరైతే షుగర్ బారిన పడదామని అనుకుంటున్నారో లేకపోతే వాళ్ళ జీన్స్ అంటే చాలా మందికి ఏంటంటే ఈ షుగర్ అనేది జెనెటిక్ పరంగా వస్తుంది. సో అలాంటి వారు కూడా సంవత్సరానికి 1 బాటిల్ చొప్పున గ్లూకో హెల్త్ వాడినట్టయితే వాళ్ళు ఎప్పటికీ డయాబెటీస్ బారిన పడరండి. సో సంవత్సరానికి 1 గ్లూకో హెల్త్ చొప్పున వాడండి. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మీరు కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. సో నెక్స్ట్ హెల్దీ లివర్. సో ఈ వయసులో కూడా హెల్దీ లివర్ అన్నది కావాలనుకుంటారు. సో లివర్ ని హెల్దీగా ఉంచుకోవడానికి మన దాంట్లో అద్భుతమైన ప్రొడక్ట్ ఉందండి, అదే ఆయుష్ శాంతి లివర్ హెల్త్. సో ఇది ఎప్పుడు వాడాలంటే లివర్ అన్నది మనకి మాక్సిమం రైనీ సీజన్ లో మన లివర్ డిసీజెస్ అన్నది ఎక్కువ బారిన పడుతుందండి. లివర్ అన్నది మ్యాక్సిమం ఎక్కువ రైనీ సీజన్ లో లివర్ జాండీస్ కానివ్వండి,
ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఎక్కువ లివర్ ప్రాబ్లమ్స్ అన్నది రైనీ సీజన్ లో వస్తుందండి. సో మీరు ప్రతి ఇయర్ లో రైనీ సీజన్ కి ఒక్క లివర్ హెల్త్ వాడినట్టయితే, మన ఆయుష్శాంతి లివర్ హెల్త్ వాడినట్టయితే సంవత్సరానికి మీరు ఎటువంటి లివర్ హెల్త్ ఇష్యూస్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరండి. సో నెక్స్ట్ హెల్దీ హార్మోనల్ బ్యాలెన్స్. సో హార్మోనల్ బ్యాలెన్స్ అంటే ఈ వయసులో 26 to 40 years వాళ్ళకి ఏంటంటే విపరీతమైన వర్క్ ప్రెషర్ అండి. సో ఈ వర్క్ ప్రెషర్ బారిన పడడం వల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి వస్తా ఉంటది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒబిసిటీ రావడం, ఇలా సార్ వాయిస్ రావట్లేదు. మనోహర్ గారు వాయిస్ కట్ అవుతుంది. వెస్టేజ్ వెస్టేజ్ స్పిర్లినా. సో సీబక్త్రాన్ స్పిర్లినా వాడినట్టయితే మనకి విపరీతమైన ఎనర్జీ వస్తుంది. మనకి నీరసం అన్నది రాకుండా ఉంటదండి. అండ్ కంబయోటిక్స్ ఎందుకు వాడమంటున్నానంటే, మనం తిన్న ఫుడ్ కంబయోటిక్స్ ఏం చేస్తుందంటే, మనం తినే ఫుడ్ ని పూర్తిగా 100% డైజెస్ట్ అయ్యేలా చేసి, పూర్తిగా 100% అది పూర్తిగా ఎనర్జీలా కన్వర్ట్ అవ్వడానికి ఎంతగానో కంబయోటిక్స్ ఉపయోగపడుతుందండి. అంతేకాదండి, చాలా మందికి ఏంటంటే తిన్నది తిన్నట్టు బయటకు వచ్చేయడం. సో తిన్నది తిన్నట్టు బయటకు వచ్చేస్తుంది. తిన్న వెంటనే మోషన్స్ అయిపోతాయి. అంతేగా తిన్న తర్వాత ఏంటంటే పొట్టంతా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుందండి. సో అలాంటి వాళ్ళు అందరూ కంబయోటిక్స్ కనుక వాడినట్టయితే మీకు అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈ కంబయోటిక్స్ అన్నదే నివారిస్తుందండి. సో అంతేకాదండి, ఇక్కడే పెళ్లిళ్ళు అయితే రకరకాల ఊర్లకి తిరగాలనుకుంటారు, కానీ ఈ పొట్ట మనకి డైజెస్టివ్ సిస్టమ్ నుంచి సపోర్ట్ చేయదు. సో అలాంటి వారికి కూడా కంబయోటిక్స్ వాడినట్టయితే మీ తిన్నా తిండిని సక్రమంగా డైజెస్ట్ అయ్యేలా చేసి, మీకు తిన్నా తిండిని మొత్తం పూర్తిగా 100% మీకు ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ హెల్దీ హిమోగ్లోబిన్ లెవెల్ అండి. సో ఇక్కడ కూడా హిమోగ్లోబిన్ లెవెల్ అన్నది చాలా ముఖ్యం అండి. పైగా లేడీస్ కి చాలా అవసరం అండి. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్, మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. వాళ్ళు విపరీతంగా బ్లడ్ అన్నది కోల్పోతా ఉంటారు. సో ఈ వయసులో ఉన్న వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ పెంచగల ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అది వెస్టేజ్ ఐరన్ అండ్ ఫోలిక్ ప్లస్ వెస్టేజ్ స్పిర్లినా అండ్ వెస్టేజ్ ఆమ్లా అండి. సో ఈ మూడు కనుక వాడినట్టయితే మన బ్లడ్ లెవెల్స్ అన్నది విపరీతంగా పెరుగుతాయండి. అండ్ బ్లడ్ లోపల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, జ్వరాలు కానివ్వండి, వాటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చండి. ఇది లేడీస్ కి ఎంతగానో అవసరం అండి ఈ మూడు ప్రొడక్ట్స్ అన్నది. సో లాస్ట్ అండి వెయిట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ కూడా ఏంటంటే వెయిట్ అన్నదే 26 to 40 years వాళ్ళకి కూడా వెయిట్ మేనేజ్మెంట్ అన్నది చాలా అవసరం అండి. ఏంటంటే పెళ్లిళ్ళు అవుతాయి, కొత్త కాపురాలు పెడతారు, కొత్తగా పెళ్ళి అవుద్ది. ఆ కొత్తగా వచ్చిన ఆవిడ కొత్త కొత్త వంటలన్నీ నేర్చుకుని అవి మొగుడు మీద ట్రై చేస్తా ఉంటది. అవి వాడు తినలేక కక్కలేక మొత్తం అన్ని తినేసి పొట్టలు పెరిగిపోతా ఉంటాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. సో ఏంటంటే ఏమనుకోకండి, ఏదో కామెడీ వేలో చెప్పాను. సో ఏంటంటే ఇక్కడ కూడా పొట్టలు విపరీతంగా పెరిగిపోతా ఉంటాయి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. సో ఇక్కడ కూడా వెయిట్ మేనేజ్మెంట్ అన్నది ఖచ్చితంగా అవసరం అండి. సో మన దాంట్లో వెయిట్ మేనేజ్మెంట్ లో అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి. వెస్లిమ్ రేంజ్, అదే వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ షేక్ అండి. సో వాడినట్టయితే ఒబిసిటీ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చండి. సో ఇవి మేజర్ ఇష్యూస్ అండి 26 to 40 years వాళ్ళకి కామన్ హెల్త్ నీడ్స్ అండ్ కామన్ హెల్త్ సప్లిమెంట్స్. సో నెక్స్ట్ 40+ years వాళ్ళకి కావాల్సిన కామన్ హెల్త్ నీడ్స్ ఏంటి, వాళ్ళని అటాక్ చేసే కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వాళ్ళు కావాల్సిన సప్లిమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. సో 40+ years వాళ్ళకి జాయింట్ హెల్త్ అన్నదే హెల్దీగా ఉండాలి. కండరాలు అన్నదే బలంగా ఉండాలి. హెల్దీ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇక్కడ కూడా హెల్దీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండాలి. ఇక్కడ కూడా హెల్దీ లివర్ ఉండాలి, హెల్దీ కిడ్నీ ఉండాలి, హెల్దీ హార్ట్ ఉండాలి, బూస్ట్ ఎనర్జీ, ఇక్కడ కూడా ఎనర్జీ కావాలి. సో ముందు 40 years వాళ్ళకి ఏంటంటే వన్స్ 40 years దాటినాక ఏమవుతాయంటే మన ఎముకలు అన్నది బలహీన పడటం జరుగుతాయండి. మన మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, మోకాళ్ళ వాపులు కానివ్వండి, మనకి రావడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు 40 years దాటినాక.
అలాంటి ఎటువంటి బారిన పడకుండా ఉండాలంటే మీరు సంవత్సరానికి మూడు నెలల్లో వెస్టేజ్ కాల్షియం, వెస్టేజ్ గ్లూకోజమైన్, వెస్టేజ్ కొలాజన్ 3 నెలలు వాడినట్టయితే మీకు ఆ, ఎటువంటి ఎముకల లోపాల వల్ల కానివ్వండి, మోకాల నొప్పులు కానివ్వండి రాకుండా నిజంగా ఇవి 3 నెలలు వాడినట్టయితే మీరు నడవడం కాదండి పరుగు పెడతారండి. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఇవి. వెస్టేజ్ కాల్షియం, వెస్టేజ్ గ్లూకోజమైన్, వెస్టేజ్ కొలాజన్ అండి. సో సంవత్సరానికి 3 నెలలు వాడినట్టయితే మీకు ఎటువంటి కాల్షియం లోపం వల్ల వచ్చే డిసీజెస్ మీ దరిదాపుల్లోకి రావండి. సో నెక్స్ట్ జాయింట్ హెల్త్ తర్వాత వెస్టేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండి. సో వెస్టేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ లో ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ కొత్తగా వెస్టేజ్ నీమ్ అన్నది కూడా యాడ్ అవుతుంది. అండ్ ఆయుష్శాంతి గ్లూకో హెల్త్. సో నీమ్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే 40 years తర్వాత ఏంటంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ అన్నది విపరీతంగా పెరిగిపోతాయండి. సో ఆ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేయడానికి ఖచ్చితంగా మనం వెస్టేజ్ నీమ్ కూడా యాడ్ చేయాలి గ్లూకో హెల్త్ తో పాటు. సంవత్సరానికి ఒక బాటిల్ చొప్పున ఈ రెండు వాడినట్టయితే డయాబెటీస్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ నీమ్ అంతే కాదండి, స్కిన్ డిసీజెస్ కూడా రిమూవ్ చేస్తుంది. ఏమో 40 years దాటిన వాళ్ళకి ఏమవుతుందంటే స్కిన్ అన్నది ముడతలు పడిపోతా ఉంటాయండి. 40 లోపు వాళ్ళకి ఏంటంటే స్కిన్ ఎలాస్టిసిటీ ఉంటుందండి, స్కిన్ టైట్ గా ఉంటుంది. వన్స్ 40 years దాటినాక స్కిన్ ముడతలు పడటం స్టార్ట్ అవుతుందండి. సో అలా ముడతం పడటం వల్ల ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో వాటి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కూడా వెస్టేజ్ నీమ్ అన్న చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. స్కిన్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. సో నెక్స్ట్ కేటగిరీ హెల్దీ లివర్ అండి. సో ఇక్కడ కూడా హెల్దీ లివర్ కావాలి. హెల్దీ లివర్ కి మన దాంట్లో ఆయుష్శాంతి లివర్ హెల్త్ అద్భుతమైన ప్రొడక్ట్ అండి. అది కూడా రైనీ సీజన్ ఒక బాటిల్ చొప్పు వాడండి. సంవత్సరానికి ఒక బాటిల్ చొప్ప అది కూడా రైనీ సీజన్ లో వాడండి. మీకు ఎటువంటి హెల్త్ లివర్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఇక్కడ కొత్తగా హెల్దీ కిడ్నీ కావాలండి. సో హెల్దీ కిడ్నీ కోసం మన దాంట్లో ఆయుష్శాంతి కిడ్నీ హెల్త్ అనే అద్భుతమైన సప్లిమెంట్ ఉందండి. సో ఇది ఎప్పుడు వాడాలో కూడా చెప్తాను. సో సంవత్సరంలో మీరు ఇది ఒక నెల వాడండి, ఒకటి లేదా 2 నెలలు వాడండి. అది కూడా ఎప్పుడంటే సమ్మర్ సీజన్ లో వాడండి. ఎందుకంటే సమ్మర్ సీజన్ లో మన ఒంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ ఎక్కువ యూరిన్ ద్వారా కన్నా స్వెట్ ద్వారా ఎక్కువ లాస్ అయిపోతా ఉంటాం. యూరిన్ తక్కువ వెళ్తుంది, స్వెట్ ఎక్కువ వస్తుందండి. సో అలాంటి టైంలో ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ అన్నది లో అవుతుంది, తక్కువ అవుతుంది. సో అలాంటి టైంలో కిడ్నీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ సమ్మర్ లోనే ఉంటుందండి. సో మీరు ఆ సమ్మర్ లో కిడ్నీ హెల్త్ సంవత్సరానికి ఒక బాటిల్ చొప్పు వాడినట్టయితే మీరు ఎటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. సో అర్థమవుతుంది కదా లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా హెల్దీ హార్ట్ కావాలి. సో హెల్దీ హార్ట్ కోసం మన దాంట్లో అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేవి వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్, వెస్టేజ్ ప్రైమ్ కిల్లర్ ఆయిల్. సో హెల్దీ హార్ట్ దాంట్లో కేటగిరీలో మీరు ఎలార్జినైన్ కూడా వాడుకోండి. సో చాలా మంది ఎలార్జినైన్ అన్నది నెంబర్ 1 ప్రొడక్ట్ అండి. సో ఇది కూడా ఎలా వాడాలో చెప్తాను. చాలా మందికి జ్యూసులు తాగే అలవాటు ఉంటుందండి. సో ఆ బయట జ్యూసులు మానేయండి. అవి విపరీతమైన షుగర్ని తెచ్చి పెడితే ఆ జ్యూసులు తాగాలన్నప్పుడల్లా మనది ఒక ఎలార్జినైన్ ప్యాకెట్ కలుపుకొని తాగండి. మందు కూడా ఎలార్జినైన్ కూడా 5 రకాల పళ్ళ రసాలతో తయారు చేయబడిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. మీకు బ్లడ్ ఫ్లో అన్నది బాడీ అంతా బ్లడ్ ఫ్లో బాగా అయ్యేలా జరిగి మీకు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చేస్తుందండి. సో ఎలార్జినైన్ కూడా ఎప్పుడు వాడాలన్నది చెప్పాను కదండి. ఎప్పుడైతే జ్యూస్ తాగాలం అనుకుంటున్నారో ఆ జ్యూసులు మానేసి మన ఎలార్జినైన్ ప్యాకెట్ ఒకటి తాగండి. సో లాస్ట్ అండి 40 years వాళ్ళకి ఏం కావాలి, బూస్ట్ ఎనర్జీ కావాలండి. సో ఈ వయసు వాళ్ళకి ఏంటంటే కూర్చున్న చోటే నిద్రపోతా ఉంటారు, అలసట వచ్చేస్తా ఉంటది, ఈ పని చేస్తానే ఊగిపోతా ఉంటారు. సో ఏంటంటే ఈ వయసు వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కూడా కావాలి. సో మన దాంట్లో ఎనర్జీని ఇచ్చే అద్భుతమైన ప్రొడక్ట్స్ సీబక్త్రాన్, స్పిరులిన్ అండి. మీ సీబక్త్రాన్ చాలండి, మీకు విపరీతమైన ఎనర్జీ వచ్చేస్తుంది. అంత అద్భుతమైన ప్రొడక్ట్ అండి నిజంగా సీబక్త్రాన్. సో ఇది 40+ years వాళ్ళకి కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ అండ్ కామన్ హెల్త్ నీడ్స్ అండి. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్ హెల్త్ నీడ్స్ అండి. సో మనం వీటిని తెలుసుకుని మనం మన ఇంట్లో వాళ్ళకి కానీ మన తెలిసిన వాళ్ళకి కానీ ఇలా వివరించినట్టయితే వాళ్ళు కూడా ఖచ్చితంగా వాడతారండి. సో మీరు కూడా ఏంటంటే చాలా మంది టీవీలు ఏం కొనాలి, ఏం కొనాలా, ఈ నెల ఏం కొనాలా, వచ్చే నెల ఏం కొనాలా అని చాలా మంది తికమక పడిపోతా ఉంటారు. సో ఈ నాలెడ్జ్ ద్వారా ఇక నుంచి మీరు ఖచ్చితంగా మీ మీ నెలలో ఏ సప్లిమెంట్స్ కొనాలో ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ నెల ఏంటండి, ఇది వచ్చేసి శీతాకాలం. సో శీతాకాలంలో మనకి సీజన్ మారింది. సో శీతాకాలం మనం ఏం కావాలి, కొలెస్ట్రాల్ కావాలి, ఆమ్లా కావాలి. సో ఆమ్లా ఏం చేస్తుందంటే మీరు ఆమ్లా కూడా కొలెస్ట్రాల్ తో పాటు సీజన్ మారినప్పుడల్లా వాడారంటే ఆమ్లా ఏం చేస్తుందంటే ఎండాకాలంలో
మనం ఆమ్లా వేసాం అనుకోండి, ఎండాకాలంలో బయట వేడిగా ఉంటుంది, కానీ ఆమ్లా వేసినప్పుడు మన బాడీని చల్లగా ఉంచుతుంది. అదే వర్షాకాలంలో ఆమ్లా వాడారంటే, వర్షాకాలంలో కానివ్వండి శీతాకాలంలో కానివ్వండి ఆమ్లా వాడారంటే బయట చల్లగా ఉంటది. కానీ కా- కానీ మనం ఈ ఆమ్లా వాడినట్టయితే మన బాడీని వెచ్చగా ఉంచుతుందండి. సో డిఫరెన్స్ అర్థమవుతుంది కదండి. ఎండాకాలంలో ఆమ్లా మనల్ని చల్లగా ఉంచేలా చేస్తుంది. అండ్ శీతాకాలంలో ఆమ్లా వాడినట్టయితే బయట చల్లగా ఉంటుంది, మన బాడీని వెచ్చగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో ఈ ఆమ్లా ఏంటంటే మన బాడీని టెంపరేచర్ తగ్గట్టుగా మన బాడీని మనం మారుస్తూ ఉంటది. సో ఇలా కొలెస్ట్రాల్ ఆమ్లా కూడా వాడండి. సో ఇలా మీరు సీజన్ తగ్గట్టుగా సీజనల్ గా మన సప్లిమెంట్స్ ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు బిజినెస్ జరుగుద్ది, పీవీ జరుగుద్ది, అండ్ మనం ఎటువంటి ఆ, ఆ, పోషక లోపాల బారిన కూడా పడకుండా ఉంటాం. సో ఇది ఈ రోజు నా సబ్జెక్టు. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. సో థ్యాంక్ యూ సార్. ఈశ్వర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి అద్భుతమైన సెక్షన్ ఇచ్చారు. అలాగే మీలాంటి స్టూడెంట్ కి ఆ, ఇప్పుడు వెస్టేజ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ చాలా మంది డిగ్రీలు చదివి ఉంటారు, బీటెక్ చదివి ఉంటారు, ఎంటెక్ చదివే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ ఒక స్లీపర్ పోస్టులు పెడితే ఎంబీఏ స్టూడెంట్లు, బీటెక్ స్టూడెంట్లు, ఇంజనీరింగ్ స్టూడెంట్లు కొన్ని లక్షల మంది అప్లై చేశారు. మరి అటువంటి వాళ్ళకి వెస్టేజ్ ఎటువంటి ఆపర్చునిటీ? ఎస్ సార్, నేను దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఆ, ఏంటంటే కోతి, ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటది, కోతి అట్టిపండు స్టోరీ అండి. సో మనం ఒక కోతి ముందు అట్టిపండు పెట్టండి, డబ్బులు పెట్టండి, ఆ కోతి ఏం తీసుకుంటది? ఎవరన్నా కొద్దిగా చాట్ బాక్స్ లో కానీ అన్మ్యూట్ చేసుకుని కానీ చెప్పండి. ఒక మంకీ ముందు మనం అట్టిపండు కానీ డబ్బులు కానీ పెడతాం, ఆ రెండిట్లో అది ఏం సెలెక్ట్ చేస్తుంది? ఏం తీసుకుంటది? చెప్పగలరా? ఎస్, ఖచ్చితంగా అది బనానానే సెలెక్ట్ చేసుకుంటదండి. ఎందుకంటే దానికి తెలియదు డబ్బులతో అది ఒక బనానా కాదు ఎన్నో వందల బనానాలు కొనుక్కోవచ్చన్న జ్ఞానం దానికి లేదండి, అన్న నాలెడ్జ్ దానికి లేదు. సో ఏంటంటే దానికి అప్పటికప్పుడు దాని ఆకలి తీర్చుకోవడానికే ఆ బనానా సెలెక్ట్ చేసుకుని దాని ఆకలి అప్పటికి ఆ రోజుకి ఆ పూటకి దాని ఆకలిని తీర్చుకుంటుందండి. కానీ అదే ఆ బనానా కాకుండా డబ్బులు తీసుకున్నట్టయితే తనకి ఒక నెలకు సరిపడా బనానాస్ కొనుక్కోవచ్చు, తన జీవితానికి సరిపడా బనానాస్ కొనుక్కోవచ్చు అన్న నాలెడ్జ్ దానికి లేదండి. సేమ్ అలాగే ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న నాలాంటి జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వచ్చిన జాబ్స్ తో సాటిస్ఫై అవుతున్నారండి అంతే. వాళ్ళకి వచ్చిన 10,000 20,000 30,000 జీతంతోనే వాళ్ళ లైఫ్ ని వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటున్నారండి. కానీ ఇలా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం వచ్చినట్టయితే, నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేసినట్టయితే మన జీవితాలు మారతాయి. ఎస్, ఇది మన జీవితం కాదు, ఈ 30,000 20,000 జాబే మన జీవితం కాదు, మనం ఇంక లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అన్న నాలెడ్జ్ వాళ్ళకి రావట్లేదండి. సో వాళ్ళు ఏంటంటే నాలాంటి గ్రాడ్యుయేట్స్ అందరూ నిజంగా ఆ స్వీపర్ పోస్ట్స్ కి, ఎలాంటి చిన్న చిన్న పోస్టులకి వాళ్ళు చదివిన చదువుకి సంబంధం లేని జాబ్స్ చేస్తున్నారండి. సో ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ తెలియాలి. ఎస్, మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. మన 10,000కి 20,000కి పని చేసే లిమిటెడ్ ఇన్కమ్ తోనే మన జీవితాన్ని గడపకూడదన్న నాలెడ్జ్ వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. సో ఇది సార్ నా సమాధానం. నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్ అన్నదే జీవితాన్ని మార్చేస్తుందండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ నాలెడ్జ్ అన్నది ఖచ్చితంగా యూత్ కి అన్నది ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో జాబ్స్ అన్నవి ఉండవండి, ఎవరికి వారు సొంతంగా బిజినెస్ చేసుకోవడమే వాళ్ళకి గతి. సో ఇది సార్ నా ఆ, సమాధానం మీరు అడిగిన దానికి. థ్యాంక్ యూ సార్. డియర్ లీడర్స్, ఖచ్చితంగా స్టూడెంట్స్ కి అయితే అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎదగాలి, డెవలప్ అవ్వాలి, ఏదైనా ఉన్నత స్థాయిలో ఉండాలి, ఒక మంచి స్థాయిలో ఉండాలి అని అయితే అనుకుంటాం. ఎందుకంటే ఈ రోజు ఎంటెక్ బీటెక్ చేసిన బయట మనకి ఏంటంటే బయట ఆపర్చునిటీ అయితే లేవండి. గవర్నమెంట్ పోస్టులు ఎలాగో లేవు, తర్వాత ఆపర్చునిటీ కూడా అంతంత మాత్రానే ఉన్నాయి. చూస్తూనే ఉన్నాము. ఆపర్చునిటీ లేక చాలా మంది మీరు జొమాటో అని, ర్యాపిడ్ అని ఇలాగా చాలా మంది వేసుకుని జీవనం అయితే గడుపుతున్నారు. మీ అందరికీ తెలుసు. ఆ, ఆ విధంగా చేస్తున్నారు. బట్ ఈ యొక్క వెస్టేజ్ ఆపర్చునిటీ వల్ల తన యొక్క లైఫ్ కేర్ ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ నెరవేర్చుకోవచ్చు. అటువంటి వాళ్ళందరికీ మనం ఒక ఆపర్చునిటీ కింద ఇవ్వచ్చు. ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకైతే ఫ్యూచర్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయిపోయిన వ్యక్తి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యేకల్లా కనీసం 2 lakhs ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చండి. ఇప్పుడు డిగ్రీ కనీసం 4 years. ఈ 4 సంవత్సరాలు తన డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ పార్ట్ టైం గా చేసుకున్న కనీసం ఒక 2 lakhs, 1.5 నుంచి 2 lakhs ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. అంత అద్భుతమైన పొటెన్షియల్ ఉన్న బిజినెస్ అనమాట.
భావి తరాల బంగారు భవిష్యత్తు మార్చే ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, అందులో వెస్టేజ్ ఇది నెంబర్ 1 లో ఉందండి. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే మీ సక్సెస్ జర్నీ చెప్పారు. యాజ్ ఏ డిగ్రీ బీటెక్ స్టూడెంట్ గా దీన్ని ఎలాగా మీరు బిలీవ్ చేశారు చెప్పారు, ప్రొడక్ట్ లో రిజల్ట్ చెప్పారు, మీకు చెప్పారు, మీ మదర్ కి కూడా ప్రొడక్ట్ మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు సీజనల్ గా వస్తున్న చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. ఈ రోజు ప్రతి ఇంట్లో మనీ ఉందో లేదు కానీ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఏ స్టేజ్ ఉన్న వాళ్ళకి, ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రొడక్ట్లు వాడాలి, ఏ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి ఏమి మన ప్రొడక్ట్ వాడాలనేది ముందుగా మనం వాడుకోవడం వల్ల ఫ్యూచర్ లో మనం హెల్త్ బారిన పడకుండా ఉండడానికి మన దగ్గర సప్లిమెంటరీస్ ఉన్నాయి. అద్భుతంగా చెప్పారు, చాలా వండర్ఫుల్ గా చెప్పారండి. థ్యాంక్ యూ మనోహర్ గారు. చాలా వండర్ఫుల్ సెక్షన్ థ్యాంక్ అయితే యూ సార్, ఇవ్వడం థ్యాంక్ యూ జరిగింది, సో మచ్. అడగగానే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. లీడర్స్, ఈ రోజు సెక్షన్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఎవరికి ఎలా అనిపించిందో ఒకసారి ఆండ్రాయిడ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను, 1 by 1. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో లీడర్స్, మచ్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ మాట్లాడాలి, అందరూ కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. డీజీఎం లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. గౌరీ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మనోహర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ జూమ్ లో మార్నింగ్ ఉన్న మేడం. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు అయితే మనోహర్ గారి క్లాస్ అయితే చాలా చాలా బాగుందండి. ఏ సీజన్ లో ఏది వేసుకోవాలి అని చెప్పింది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏజ్ తగ్గట్టుగా ఏమి వాడాలి, ఏమి కంప్లైంట్లు వస్తాయి, ఇవన్నీ చెప్పారు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 100% ఇవాళ అయితే చాలా సబ్జెక్ట్ అయితే తెలుసుకుని ఉంటారు, నేర్చుకుని ఉంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెషన్ మంచి సెషన్ మా అందరికి అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మనోహర్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. ఆల్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. నిజంగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి మీ సెషన్ అనేది. మీరు ఎప్పుడు చెప్పినా కూడా చాలా కొత్తగా ఉంటది, కొత్త కొత్త విషయాలు అనేది తెలుసుకుంటాం. సేమ్ ఇదే సెషన్ నేను 5 జూమ్ లో కూడా విన్నానండి. నేను చాలా రోజుల తర్వాత మళ్ళా ఈ సెషన్ నాకు చాలా బాగా యూజ్ అయిందండి. సీజన్ బట్టి ఎవరెవరికి ఏ ప్రొడక్ట్స్ ఏ ఏజ్ లో సజెస్ట్ చేయొచ్చు అనేది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్స్ అండి. ఇంకా ఇలాంటి మీరు మరెన్నో సెషన్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మల్లికాంబ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మనోహర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు దుర్గా మలికాంబ అండి. నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. మనోహర్ సార్ ఇవాళ డిఫరెంట్ గా తీసుకున్నారు. అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి, అంటే ఏం వాడచ్చు ఏం వాడకూడదో కూడా అంత వివరంగా చెప్పారు. మీ టెస్ట్ మోనీ చెప్పారు, చాలా బాగుంది సార్. బాగుంది సార్. ఇంకా ఇలాంటివి ఎన్నో కూడా కనీసం వారానికి ఒక్కసారైనా సరే మీరు వచ్చి మాకు ఇలా నాలెడ్జ్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటది. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చంద్రకుమారి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. లీడర్స్. సూపర్ క్లాస్ సార్. నిజంగా చాలా క్లాసెస్ వింటుంటాం కానీ ఈరోజు నిజంగా ఏజ్ గ్రూప్ వైజ్ ఇంత బాగా ఇలా సప్లిమెంట్స్ యూస్ చేయాలనే విషయాన్ని ఈ నాలెడ్జ్ మాకు అందించారు. నేను మాక్సిమం నేను కొత్త అనుకోండి, ఈ మధ్యన ఇంకా బ్రాంచ్ కూడా కాలేదు, 12% లో ఉన్నాను, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి క్లాస్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ క్లాస్, చాలా ఉపయోగపడుతుందండి, అందరికీ ఉపయోగపడుతుంది, అలాంటి వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏ ఏజ్ కి ఎట్లా సప్లిమెంట్స్ యూస్ చేయాలి అన్నది చాలా చక్కగా చెప్పారండి. చాలా వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ సూపర్ క్లాస్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మేడం. థ్యాంక్ యూ. అనిల్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనోహర్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు ఇచ్చినటువంటి సెక్షన్ చాలా అద్భుతమైన సార్. ప్రతి ఒక్క పాయింట్ ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. మీరు వెస్టేజ్ ప్రోడక్ట్ వాడి మీకున్నటువంటి రిజల్ట్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సీజనల్ గా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎలా ప్రోడక్ట్ వాడాలా అనే దాని గురించి అద్భుతంగా సెక్షన్ చెప్పిన సార్.
చాలా ఎక్సలెంట్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ విషయాలు సార్. థ్యాంక్ యూ సార్. ఈశ్వర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ సార్. థ్యాంక్ సూర్యరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సూర్యరెడ్డి గారు. సూర్యరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. నేను ఇంకేం మాట్లాడలేదు సార్. ఇంకా మీరందరూ చెప్తున్నారు కదండి. ఇంకా అంటే కొడుకు డెవలప్ అవుతుంటే తండ్రి ఆనందం ఎలా ఉంటుందని చూద్దాం. సార్ చాలా హ్యాపీగా ఉందండి. అయ్యో మీరు మనోహర్ టాలెంట్ ని ఇలా బయటకి అయితే తీస్తున్నారండి. ఇలాగా 15 రోజులకి 15 రోజులకి చెప్పిన వల్ల మనోహర్ అందరికి కూడా తెలుస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది లేదా సార్. ఈరోజు సెక్షన్ థ్యాంక్ ఏదైతే యూ ఉందో సార్. అందరూ హాఫ్ మినిట్ అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. యాజ్ ఎ లీడర్ గా మీరు కూడా ఎదగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే మీ నాలెడ్జ్ చూసి ఇంక 10 మంది కూడా డెవలప్ అవుతారు. మీ లీడర్ గా నిలబడాలన్నా మాట్లాడాలి. బిజినెస్ లో ఖచ్చితంగా మాట్లాడండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోహర్ గారు ఒక మంచి సెక్షన్ ఇచ్చారు. లీడర్స్ ప్రొడక్ట్ అయితే ఖచ్చితంగా వాడండి. మన కంపెనీ కూడా చెప్తున్న స్టెప్స్ కూడా యూజ్ ద ప్రొడక్ట్ ఉంటుంది. అందుకే ఖచ్చితంగా అందరూ యూజ్ చేయండి ప్రొడక్ట్ ని. ఫస్ట్ యూజ్ ఖచ్చితంగా చేయాలి. అందుకే మనం ప్రతి ఒక్కరికి వాడండి అని చెప్తుంటాం. వాడండి అంటే సబ్బు పేస్ట్ వాడడం కాదండి, అది రెగ్యులర్ గా ఎలాగ వాడతారు. సప్లిమెంటరీస్ వాడండి, సీజనల్ గా వాడండి, ఖచ్చితంగా వాడండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మనకున్న, ఎందుకంటే ఒకప్పుడు మనకి ప్రాచీన యుగం అని, కలియుగం అని, ఇలా రకరకాల యుగాలు వచ్చేది. కానీ ఇప్పుడు మనం జీవిస్తున్న యుగం ఏదైనా ఉంది అంటే అది వైరస్ యుగంలో బతుకుతున్నామండి. ఖచ్చితంగా వైరస్ యుగంలో మనం తీసుకున్న ఆహారం అయితే మన బాడీకి అయితే సరిపడట్లేదు. ఎందుకంటే ఎక్కువ జంక్ ఫుడ్స్, నెక్స్ట్ ఎసిడిక్ ఫుడ్ తింటున్నాం. అలాగే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల మనం ఒబైసిటీ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనల్ని కాపాడుకోవడానికి అద్భుతమైన సప్లిమెంట్స్ మన కంపెనీ ఇవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా వాడండి. అలాగే ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని. త్రివేణి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మనోహర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ మై వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగుందండి. నిజంగా ఎనర్జీ బూస్టర్ గురించి కానీ, ఆమ్లా గురించి కానీ చాలా బాగా చెప్పారండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. నేను పిన్ టు పిన్ కొన్ని అయితే నోట్ చేసుకున్నానండి. సార్ థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. రౌనమ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మనోహర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు రమణమ్మ సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మహేష్ పివిఆర్ సార్ టీమ్ సార్. ప్రెజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. ఈరోజు సెక్షన్ అయితే నేను పూర్తిగా వినలేకపోయాను కానీ సార్ లాస్ట్ టైం మీ టెస్ట్ మెను అండ్ మీ సబ్జెక్ట్ అంతా నేను విన్నాను సార్. రియల్లీ గుడ్ సార్. మీ సెక్షన్ చాలా బాగా ఇస్తారు సార్. 1 by 1 చాలా వీస్ టు చాలా క్లియర్ గా చెప్తారు. ఇలాంటి సెక్షన్స్ మరెన్నో వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మాలాంటి వాళ్ళకి కూడా మాకు సబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి అంటే మీలాంటి వాళ్ళు వీక్లీ వన్స్ అయినా సబ్జెక్ట్ అనేది ఇలాంటిది ఇవ్వాలి సార్. మీరు 100% ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు సెక్షన్ మిస్ అయిపోయినా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. యూట్యూబ్ లో ఉంటుంది, ఈశ్వర్ రేజెట్ అనే ఛానల్ ఉంటుంది. మళ్ళీ మీరు వినొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్స్, ఈ రోజు అయితే సెక్షన్ అయితే మీ అందరికి బాగా అర్థమైంది అనుకుంటా. ప్రతి సెక్షన్ లో ఒక్కొక్క స్టోరీ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు స్టోరీ కూడా చిన్న స్టోరీ ఆల్రెడీ సార్ కూడా ఒక స్టోరీ చెప్పారు మనకి. కోతి అంటే కదా. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్. గ్రూప్ లో ఉన్న అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఒక అరగంట లేట్ అయింది సార్. చెప్పండి. కానీ ప్రొడక్ట్స్ అంటే నాకు ఏటో తెలియకుండా నేను వాడాను సార్. నేను నమ్మకం తోటి వెస్టేజ్ లో నాకు చాలా మటుకి రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఇవాళ అయితే మరి సార్ చెప్పిన ప్రొడక్ట్స్ కోసం అయితే ప్రతిదీ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఏ ప్రొడక్ట్స్ ఇవ్వచ్చో చాలా క్లియర్ గా చెప్పారు సార్. చాలా బాగా నచ్చింది సార్ నాకైతే. ఒక అరగంట మిస్ అయ్యాను, చాలా బాధపడతాను సార్. ఎస్ మేడం. మీ ఇంట్లోనే చాలా రిజల్ట్లు ఉన్నాయి కదా.
ఎస్. ఓకే సార్, మా ఇంట్లో అయితే చాలా ప్రొడక్ట్స్ అంటే ఏదన్నా తెలియకుండా నేను వాడాను సార్. కానీ చాలా ఎస్. ఎస్. మటుకు నాకు వచ్చి వాడిన ప్రతి ప్రొడక్ట్స్ తో కూడా నాకు చాలా రిజల్ట్స్ ఇచ్చినాయి సార్. ప్రతి మీరు ఒక్కరికి ఫాస్ట్ గా బ్రాంజ్ చెప్పినాను అయిపోతే, సార్. బ్రాంజ్ కంప్లీట్ చేస్తే మీ ఇంట్లో ఉన్న రిజల్ట్లన్నీ, మీరు ఇచ్చే రిజల్ట్లన్నీ మాకు చెప్తారు. ఫాస్ట్ గా బ్రాంజ్ కంప్లీట్ చేయండి మేడం. బ్రాంజ్ అయిపోతే మాకు మంచి సెక్షన్ కూడా ఇద్దరు. ఓకే థ్యాంక్ సార్. యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి ఫీడ్బ్యాక్లు అయితే ఇవ్వడం జరిగింది. లీడర్స్, ఈ బిజినెస్ ఎలా చేయాలి అంటే, ఒక డాక్టర్ ఒక పేషెంట్ ఉన్నారండి. డాక్టర్ కొత్తగా హాస్పిటల్ కట్టాడు. పేషెంట్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అదే పేషెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. డాక్టర్ దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడికి ప్రార్థించాడు. డాక్టర్ ఏం చెప్పాడంటే, భగవంతుడా, నేను ఈ కొత్తగా హాస్పిటల్ పెట్టాను, ఎక్కువ మంది పేషెంట్లు నా హాస్పిటల్కి వచ్చి ఎక్కువ బ్రాంచ్లు, ఎక్కువ హాస్పిటల్ కట్టేలా నాకు చూడు దేవుడా అని దేవుడికి డాక్టర్ ప్రార్థించాడు. హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడా, ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు ఎప్పుడు రాకూడదు, ఎవరికి రాకూడదు ఆ అని ప్రార్థించి, అంటే నాకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదు అని ఈ పేషెంట్ ఏమో దేవుడిని ప్రార్థించాడండి. దేవుడు మరి ఇద్దరికి ఎవరికి ఎక్కువగా ఇస్తాడు అంటే, ఎవరి ఇంటెన్స్ బాగుందో, ఎవరైతే మనస్ఫూర్తిగా కమిట్మెంట్ గా, ఏదైతే మనస్ఫూర్తిగా అంటే త్రికరణ శుద్ధితో చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళకి మాత్రమే భగవంతుడు అనేది ఇవ్వడం జరిగిందండి. మరి ఎక్కువ సార్లు ఏదైతే తలుచుకుంటున్నారో, అది డాక్టర్ తెలిస్తే డాక్టర్, పేషెంట్ తెలిస్తే పేషెంట్, కాబట్టి వరం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ బిజినెస్ లో మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అనేది గోల్ పెట్టుకోండి, కమిట్మెంట్ తీసుకోండి. దాన్ని త్రికరణ శుద్ధి అంటే మీకు ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మాట్లాడాలి, అదే పని చేయాలి. ఈ మూడు ఎప్పుడైతే సింక్ అవుతాయో ఆ రోజు మాత్రమే మీకు నెరవేరుతుందండి. ఖచ్చితంగా మీరు ఏదైతే పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా పని చేయండి, హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మంచి సెక్షన్ ఇచ్చిన మనోహర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. లీడర్స్. గుడ్ విష్ లక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. రేపు ఇంకొక లీడర్ తో మంచి సెక్షన్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. విష్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్.